హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ స్టీల్ సంస్థలు ఖాళీగా ఉన్న ఆఫీసర్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్లోనే 50,000 వరకు సాలరీ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ప్రతి మంత్ కూడా మీకు 1,41,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సెలక్షన్ జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా పొందొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేస్తే ఎటువంటి ఖర్చు లేదు కదా, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. రీసెంట్లీగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ December 5th వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఒక ప్రాసెస్ని కూడా చెప్తాను. అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు ఎలాంటి జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారు, సో డెఫినెట్గా మీకు క్వాలిఫికేషన్ అండ్ మీరు ఏ జాబ్స్ గురించి చేస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు కామెంట్ పిక్ చేసుకుని నేను నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ స్టీల్ సంస్థలు మనకి ఏమేమి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి మీకు ఫస్ట్ 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు 50,000 రూపీస్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే పిలుస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్గా అయితే మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంవత్సరానికి 16 నుంచి 17 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే నెలకి మీకు 1,41,000కి పైగానే ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇందులోనే మీకు చాలా అలవెన్సెస్ వస్తాయి. మీకు లీవ్ ఎన్కాష్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, హౌసింగ్ అలవెన్సెస్ కానీ, హెచ్ఆర్ఏ కానీ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి మీకు అండ్ మీ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా. ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఈ సంస్థకి సంబంధించి మనకి పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు మనకి ప్రతి క్యాస్ట్కి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంటే టోటల్గా 124 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా మనకి ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. కెమికల్, అలాగే సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటాలర్జీ ఈ విధంగా మనకి డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా, ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిసిప్లిన్స్లలో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది మినిమం 65% మార్కులతో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ 65% ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. కెమికల్ కానీ, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటాలర్జీకి ఈ యొక్క సంబంధించినటువంటి డిసిప్లిన్లలో ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళే
ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 55% మార్కులతో పాస్ అని కూడా ఎలిజిబుల్ అంట. ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు సంబంధిత డిసిప్లిన్స్కి సంబంధించి ఇక్కడ బ్రాంచెస్ అనేవి ఇంజనీరింగ్ డిసిప్లిన్స్కి సంబంధించి బ్రాంచెస్ అనేవి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క బ్రాంచ్ అనేది ఇందులో ఉందా లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. కంప్యూటర్ అంటే అన్నీ వస్తాయి, కంప్యూటర్ సైన్స్ వస్తుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వస్తుంది, ఐటీ వస్తుంది, ఈ విధంగా అన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కంప్యూటర్ బేస్డ్ విధానంలో. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో అండ్ మన తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ అండ్ అలాగే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తారు ఇప్పుడే. జనవరి మంత్లో అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్లో లేదంటే ఫిబ్రవరి మంత్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్గా 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఏంటి అంటే డొమైన్ నాలెడ్జ్ టెస్ట్. అంటే డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ అంటే ఏం లేదు, మీరు ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి రిలేటెడ్గా టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 40 minutes ఉంటుంది, ఇది 100 మార్క్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి అందరికీ కామన్గా ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. ఇది 80 minutes అయితే కండక్ట్ చేస్తారు, 100 మార్క్స్. ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ప్రతి సెక్షన్ నుంచి 25 questions 25 మార్క్స్. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎగ్జామ్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ మీకు గ్రూప్ డిస్కషన్కి ఎలిజిబుల్ అవుతారు, దాని తర్వాత ఇంటర్వ్యూకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఈ విధంగా జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఉంటుంది అని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామినేషన్కి ఏమో 75% వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్కి ఏమో 10% వెయిటేజీ, ఇంటర్వ్యూకి ఏమో 15% వెయిటేజ్ అనేది తీస్తారనమాట. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి నెగటివ్ విధానానికి సంబంధించి అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ అయితే చేయలేదు. మీరు అలా చూస్తే మాత్రం నెగటివ్ విధానానికి సంబంధించి ఉంటే సో మీరు కేర్ఫుల్గా అయితే క్వశ్చన్స్కి సంబంధించి అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మీకు 2 ఎగ్జామ్స్ అయితే లేవు, ఇక్కడ ఒకటే ఎగ్జామ్ ఉంది. కాబట్టి మీరు మంచి స్కోర్ సాధిస్తే డెఫినెట్గా మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 1050, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళైతే 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. December 5th 2025 వరకు మినిమం మీకు 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాస్ట్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనీ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.